హాయ్ అండి, మీ అందరికీ ఎలా ఉందండి? బాగున్నారా? మీరు చాలా బాగున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి సాయంత్రం పూట 4:30 మధ్యలో అవుతా ఉంది. ఇంకా ఇప్పుడే లక్కీ భాస్కర్ సినిమా అని చెప్పేసి చూసి ఇప్పుడే వచ్చానమాట. చాలా బాగుంది. అదొక అత్యాశకు పోయి సంపాదించుకోవాలి, అది తప్పు అని చెప్పేసి మళ్ళీ పాత లైఫ్నే గడిపి ఒక లెవెల్లోకి వచ్చాడు. పర్వాలేదు, సినిమా బాగుంది. అదంటే చాలా నేర్పించింది. ఏంటంటే డబ్బు విషయంలో లిమిట్ ఉంటుంది మనకి ఎంతైనా. ఎప్పుడు డబ్బే మనకి సంతోషాన్ని ఇస్తుంది, అన్నీ తీర్చిద్ది, మన కష్ట సుఖాలు అన్నీ మార్చేసిద్ది అన్న మాట వాస్తవమే. కానీ ప్రశాంతత, అలానే ఇంకా మనశ్శాంతి, ఫ్యామిలీతో గడిపేది అంతా ప్రశాంతత, వీటన్నిటిని ఇచ్చేది డబ్బు కాదని చెప్పేసి తెలుసుకున్నాను అనమాట. అప్పుడప్పుడు చూస్తాను కానీ ఎప్పుడు ఉపయోగపడే మాత్రం చూస్తూ ఉంటాను. వాటిలో ఇది ఒక లక్కీ భాస్కర్ సినిమా ఒకటి. సరేనా? ఈ విషయం అవాయిడ్ చేయండి. తర్వాత వచ్చేసి ఇంకా మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇంకా నాని ఎన్నాళ్ళు పెట్టి మహీంద్ర దీవెన గురించి అడుగుతుంటే ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు నువ్వు అని చెప్పేసి చాలామంది కామెంట్స్ తెగ చేస్తూ ఉన్నారు. నేను పెట్టే 1 వీక్లో నేను ఇంతకుముందు వీడియోస్ పెడితే 12 రోజుకి 2 వీడియోలు కాడికి 12 వీడియోలు పెడితే ఆ 12 వీడియోలకి ఖచ్చితంగా మినిమం ఒక 30 కామెంట్స్ వస్తే వాటిలో ఒక్క కామెంట్ అని ఉంటుంది, దీవెన ఎక్కడ, ఏమైంది, అసలుకేమైంది, డైవర్స్ తీసుకొని వెళ్ళిపోయిందా, లేకపోతే ఏమైనా మీకు గొడవైందా, అసలు ఆ అమ్మాయిని ఎందుకు చూపించట్లేదు, అసలు ఏమైంది నాని, నువ్వు ఇప్పుడు నన్ను ఇంతగా ప్రెషర్గా ఎందుకు అడుగుతున్నారంటే, మీరు అడగడంలో తప్పలేదు. ఎందుకంటే మా మరదల్ని, నా తమ్ముడు పెళ్ళి ఘనంగా చేయడం పల్లెటూరులో, వాళ్ళని ఎంత చక్కగా మా పల్లెటూరు వాతావరణంలో మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక మిడిల్ క్లాస్ మ్యారేజ్ ఎలా జరిగిందని చెప్పేసి మా మహేంద్ర పెళ్ళి మీకు అందరు చూపించి చాలా ఎంటర్టైన్మెంట్ చేశాయి కదా. దాన్ని ఇంకా ఎంటర్టైన్మెంట్ చేసినప్పుడు వాళ్ళని మీకు బాగా దగ్గరైనప్పుడు వాళ్ళతో ఛానల్ ఓపెన్ చేపిద్దాం అనుకున్నాను. వాళ్ళని మంచి పొజిషన్లో నాలాగా ఉంచుదామని అనుకున్నాను. కానీ మనం ఏదైనా కానండి, నా లైఫ్ అయినా మీ లైఫ్ అయినా ఎవరి లైఫ్ అయినా కానీ మనం అనుకున్నట్టు జరిగితే అది లైఫ్ కాదండి అసలుకి. అలానే మహేంద్ర ఫ్యామిలీలో ఉద్దేశంలో అసలు ఏం జరిగింది, అసలు ఏంది నాని కథ, అన్నీ మీరు అడగవచ్చు. మీరు అడుగుతున్నారు కాబట్టి నేను ఒక మీకు చాలా యూట్యూబ్ ద్వారా చాలా దగ్గరేం కాబట్టి మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఒకలాగా అన్న ఏమైందన్నా అని చెప్పేసి, తమ్ముడు ఏమేం తమ్ముడు అని చెప్పేసి అని చాలామంది ఇలాగా ట్రీట్ చేస్తున్నారు కాబట్టి మీ అందరికీ నేను సమాధానం చెప్పే రోజు మాత్రం ఈరోజు వచ్చింది. ఎగ్జాంపుల్, మామూలుగా భార్య భర్తలు అనగా అంటే మహేంద్ర దీవెనాన్ని నేను వాళ్ళ మీద ఫోకస్గా నేను చెప్పట్లేదు. భార్య భర్తలు అనగా తగాదులు, పోట్లాటలు, కొట్టుకోటాలు, తిట్టుకోటాలు, మళ్ళీ నెగిటివ్స్తో పాటు మైనస్తో పాటు ప్లస్ కూడా ఉంటాయి కదా. సంతోషంగా ఉంటాం, హ్యాపీగా ఉంటాం, ఇవన్నీ చాలా బాగా జరుగుతూ ఉంటాయి కదా. ఎవరి మధ్య? భార్య భర్తల మధ్య కదా. ఇలాంటివన్నీ జరిగినప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఒకప్పుడు దీవెనాని అలానే మహేంద్రాన్ని అన్ని పరిస్థితుల్లో బాగున్నారు కాబట్టి మిమ్మల్ని చేశాను. ఇప్పుడు ఎగ్జాక్ట్గా మీరు చాలా వరకు ఇప్పుడు దగ్గర 3 నెలలు పైన వస్తుంది దీవెన కనిపించట్లేదు ఏందని అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు కదా. ఇప్పుడే అండి పిల్లలు నాతో పాటు తిరుగుతూ ఉన్నారు. సుహాసిని మాత్రం నా చుట్టూ రంగు రాటంలాగా తిరుగుతా గలగల అనుకుంటా శబ్దం పట్టి తెలుసుకుంది కదా, చిన్న కాలు కాబట్టి గజ్జలు గలగలు అనుకుంటూ తిరుగుతూ ఉంది. సాస్గాడేమో అక్కడ పరిగెత్తుతున్నాడు, అక్కడికి. సుహాసిని ఇక్కడ తిరుగుతూ ఉంది. ఇంకా మీ చెప్పడంలో డిస్టర్బెన్స్ అయ్యి పిల్లలిద్దరిని ఇంటికి పంపించాను అనమాట. ఎక్కడి దాకా చెప్పుకుంటూ వచ్చాను. దీవెన మహేంద్ర అయితే 3 నెలలు పెట్టి కనిపించట్లేదు. అసలు ఏమైంది? మహేంద్ర బాబే కనిపించడం కానీ మహేంద్రనే కనిపిస్తున్నాడు కానీ దీవెన కనిపించట్లేదు ఎందుకు, అసలు ఏమైంది అన్న మ్యాటరు క్వశ్చన్ మీది. ఈరోజు మొత్తం పూర్తిగా ఆన్సర్ ఇచ్చేస్తాను.
మీరు దాన్ని నెగిటివ్ అనుకుంటారా పాజిటివ్ అనుకుంటారా అది మీ డిపెండ్ మీద ఇంకా మీ మీద డిపెండ్ అయి ఉండిద్ది, సరేనా. కొన్ని రోజులేమో దీవెన నాకు బాగాలేదని చెప్పేసి ఇంకా వాళ్ళ పుట్టింటికి అయితే వెళ్ళిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళిపోయింది. ఏంది ఇంకా ఇవన్నీ ఇంకా మీ దగ్గర ఇంకా దాపరిత్వం ఇంక ఇలాంటివన్నీ ఉండకూడదండి. ఎందుకంటే నేను ఎంత జెన్యున్గా ఉంటానో ఎంత జెన్యున్గా మాట్లాడతానో ప్రతిదీ మీకు తెలుసు కాబట్టి నన్ను ఎట్ట ట్రీట్ చేస్తారంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాను అని నువ్వు నెంబర్ 1 మనిషి అని చెప్పేసి చెబుతూ ఉంటారు. అందుకని చెప్పేసి అది తప్పైనా ఒప్పైనా అది కాలమే నెరవేర్చిద్ది, కానీ దానికి సమాధానం చెప్పాల్సింది నేనే కాబట్టి. ఎందుకంటే వాళ్ళు మన యూట్యూబ్లో ఛానల్లో రాబట్టి వాళ్ళు చాలా ఆ మూమెంట్లో పుష్ అయ్యారండి చాలామంది. చాలా మందికి మహేంద్ర దీవెన అంటే చాలామందికి తెలిసిపోయింది అన్నమాట వాళ్ళకి. ఇంకా అదే మూమెంట్లో వాళ్ళు ఛానల్ పెట్టినట్టయితే ఈ పాటికి 20K కానీ 10K కానీ ఒక నైట్కే అయిపోయే వాళ్ళే. ఒక 5K సబ్స్క్రైబర్స్తో మన ద్వారా వాళ్ళకి మంచి లైఫ్ ఇద్దాం అనుకున్నాను, కానీ వాళ్ళకి ఇంకా మీకు చెప్పే కదా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదండి. ఇంకా ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల వాళ్ళు చేయలేకపోయారు, వాళ్ళు రాలేరు. ఇంకా కొన్నాళ్ళు అయితే మన ఛానల్లో నేర్చుకొని ప్రతిదీ వివరంగా చూసుకొని అన్నీ వాళ్ళు బాగా ఇప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదువుకుంటే ఒక నాలెడ్జ్ వచ్చింది కదా, అదే విధంగా మన ఛానల్లో కూడా ఒక 100 వీడియోలు ఒక 50 వీడియోలు తీసుకొని ఇంకా అన్ని ప్రతిదీ యూట్యూబ్ అంటే ఏంది అసలు లైఫ్ ఎలా చూపించాలి, ఎడిటింగ్ అయినా ప్రతిదీ ఇంకా అన్నీ చూడ ఎట్ట వస్తున్నారు పిల్లలు అక్కడ ఉన్నారు. ప్రతిదీ మీకు చూపిద్దాం అనుకున్నాం కానీ వీలు కుదరలేదు, వాళ్ళు నేర్చుకోలేదు, వాళ్ళకి ఇంట్రెస్టే లేదు. సరే ఇంకా మీ ఇష్టం అంతా మీ ఇష్టం రా, మీ భార్య నువ్వు మీ ఇద్దరు ఇష్టపడి లైఫ్ని లీడ్ చేసుకుంటా వీడియోస్ తీసుకుంటే పర్వాలేదు, అది మీ ఇష్టం, అది మీ మీద డిపెండ్ అయి ఉండేది అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదని చెప్పేశారు. అంతటితో అప్పుడు దాకా నాని బాగా వాళ్ళ ఛానల్లో పెట్టుకుంటున్నావు, వాళ్ళ ద్వారా వ్యూస్ తెచ్చుకుంటున్నావు, వాళ్ళ ద్వారా వస్తుంది, అది ఉంది ఇది ఉంది, నీ పని బాగుంది పో అని అంటున్నారు. కానీ ఆ మాటకి నాకు ఎంత మండుతుందో తెలుసా. నేనేమనుకుంటున్నాను, నా తమ్ముడికి మా మరదలకి మంచి లైఫ్ ఇద్దామని నేను మా ఫ్యామిలీని ఒక కింది స్థాయి నుంచి పై స్థాయికి తీసుకురావాలని నేను ఆలోచిస్తూ ఉంటే కొంతమంది నెగ్లెక్ట్స్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళ వల్ల దానికి గింజంత లాభం కూడా ఉండదు. ఏంటంటే ఇప్పుడు మీ గురించి వేరే వాళ్ళ గురించి పక్కన వాళ్ళ గురించి ఆలోచించేంత సమయం కానీ కేటాయించి ఆలోచించాల్సిన సమయం నాకు లేదండి. మీకు ఉంది కాబట్టే వాడి గురించి ఆలోచించడం, ఏ పొలాలు పెడదామా, ఏ పొలాలు పెట్టి ఇంకా పెద్ద రేపి మంటలు లేపుదామా అన్న ఆలోచనలు కొంతమందికి ఉంటాయి. కానీ నెగిటివ్ చేసే వాళ్ళకి మీ గురించి అంత ఆలోచన కానీ సమయం కానీ నాకు లేదు. ఎందుకంటే నేను ఇప్పటివరకు నా లైఫ్ని ఎంత లీడ్ చేసుకుంటూ వచ్చానో, మా తమ్ముడికి మా సొంత తమ్ముడికి మా సుబ్బుకి ఛానల్ పెట్టించాను, అలానే మా చెల్లెలకి శ్రీను రోజా వ్లాగ్స్ చెప్పడానికి అంత బాగుంది. ఇలా ఎలాగొచ్చారు, ఇలాగా సుబ్బు బుజ్జి అఫీషియల్ చెప్పడానికి ఎంత బాగుంది, ఇలా ఎలాగొచ్చారు మన ఛానల్ ద్వారానే కదా. పలానా రాజీ వదిన సపోర్ట్ చేయ వదిన అని మా అమ్మాయి మా తమ్ముడు అలా అన్న అని చెప్పడం వల్ల ఇలాగొచ్చింది. అలానే ఇంకా ఇప్పుడు నేను మా తమ్ముడు మహేంద్ర రోజా వీళ్ళందరితో పాటు ఉన్నప్పుడు మహేంద్ర కూడా మా సొంత తమ్ముడే కదా, వాడికి కూడా మా బాబాయ్ కొడుకైనప్పటికీ వాడు నా సొంత తమ్ముళ్ళలాగా మూడో తమ్ముళ్ళలాగా ట్రీట్ చేస్తాయి కాబట్టి వాళ్ళు కూడా ఛానల్ చేద్దామని నేను అన్నీ అనుకున్నాను. కానీ అన్నీ తలకిందులు ఎవరు అయిపోయి ఇప్పుడు ఏమైంది నాని అసలుకి మ్యాటర్లోకి వచ్చాయని మీరు అందరూ చాలా ఆసక్తి కలిగి ఉంటారు. అదే నాకు అదే అర్థమైపోయింది. నేనైతే ఇప్పుడు పాయింట్లోకి వస్తున్నా. ఫస్ట్ దీవెన ఎక్కడికి వెళ్ళింది, అసలుకి దీవెన ఏమైంది, మహేంద్ర దీవెనకి ఏమైంది, ఈ 3 పాయింట్లు ఉండే కదా. ఫస్ట్ దీవెన ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతున్నారు కదా. దీవెన అయితే వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది, మీకు అర్థమైపోయిందా. 2వ పాయింట్, దీవెన మహేంద్ర ఎక్కడికి వెళ్ళారు, దీవెన అక్కడ, మహేంద్ర బాబు మా దగ్గర ఉన్నాడు. దీవెన మహేంద్ర మధ్య అసలు ఏం జరిగింది చెప్పాకండి మీ అందరికీ. ఇంకా భార్య భర్తలు అనగా తగాదాలు వస్తూ ఉంటాయి, పోట్లాట్లు వస్తూ ఉంటాయి, కొన్నాళ్ళు బాగుంటే కొన్నాళ్ళు బాగుండవు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. మీకు తెలుసు కదండి, మీరు ఒక ఫ్యామిలీ మెంబర్సే కదా, మీరు ఒక భార్య స్టేజ్లో మీరు ఒక భర్త స్టేజ్లో ఉన్నారు కాబట్టి. నేను ఇప్పుడు రాజకుమారి నేనున్నానంటే మాకు 1 వీక్లో రాజకుమారిని కలిసుకొని చిన్న తగాదులుగా ఏమంటారు ఒక ఫన్నీ ఒక సీరియస్ని ఒక ఫన్నీగా తీసుకొచ్చి కాసేపు అలాగా. ఎప్పుడు తీపి తింటేనే మీరు ఎప్పుడు తీపి తింటామనండి, అసలు తీపి తినబుద్ది కాదు, కొన్నాళ్ళకి నెగుడు కొట్టిద్ది.
అలానే ఎప్పుడు నెల మొత్తం సంతోషంగా ఉండాలంటే కుదరదు. ఎప్పుడో ఒక హ్యాపీ ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య వచ్చినప్పుడు రాజుకి నేను సారీ రాజు, నా తప్పేంది, నన్ను క్షమించు, అసలు నిన్ను ఏమంటారు, నీ తూగేవాని కాదు, నేను చేసేవాని కాదు అని చెప్పేసి ఏదో ఒకటి పులిహోర కలపడం, లేకపోతే మనసెట్ ఎక్కియడం. అంటే భార్య కాబట్టి ప్రేమతో మాట్లాడేసరికి ఆమె వెంటనే భార్య కాబట్టి ఇంకా భర్త వల్ల పడిపోయింది. అలా నేర్చుకున్నాండి భార్యల కాడ ఎలాగా వాళ్ళని మచ్చి చేసుకోవాలా, ఎంత చేయాలా, పో నువ్వు అదన్నావు ఇదన్నావుగా, నువ్వే అంత నీ కథ అంత వెళ్ళిపో పక్కకి అంటే వాళ్ళు కూడా అంతే, నువ్వెంత నీ కథ అంతా వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు ఇద్దరి మధ్య ఏమంటారు లవ్ అనేది కట్ అయిపోయింది కదా. ముఖ్యంగా నిన్న వీడియోలో ఏమంటున్నారంటే రాజకుమారి హాస్పిటల్లో ఉంటే తర్వాత నేను హాస్పిటల్లో ఉండి రాజకుమారికి ఆపరేషన్ చేయించి దగ్గర అని ప్రతిదీ నేను చూసుకున్న తర్వాత ఏమైందంటే రాజకుమారి ఆపరేషన్ చేయగానే అంటే రాజుకి ఇంకా బాడీ మీద ఏమంటారు, రాజకుమారి ఇప్పుడే ఫోన్ చేస్తుంది, ఇంకా బాడీ మీద కత్తెన పడగానే ఇంకా నాకేదో తెలియని ఎమోషనల్గా అంటే నా భార్య మీద ప్రేమ ఎక్కువ అయ్యేమో, నా భార్య మీద ప్రేమతో నాకు ఏమంటారు బాధ కలిగి నేను ఏడుస్తుంటే నా భార్యకి ఏంది పరిస్థితి నుంచి అంటే ఆపరేషన్ జరుగుతుందన్న కాదు, అమ్మాయి పెయిన్ వల్ల ఇబ్బంది పడుతున్న బాధకి నేను బాధపడి ఏడుస్తూ ఉంటాను. ఓకేనండి, ఇంక రాజకుమార్ ఫోన్ చేసి ఏం చేస్తున్నావు బావా ఏంటంటే ఇంకా పిల్లలు ఏం చేస్తున్నారు అంటే పిల్లలు ఆడుకుంటున్నారు, నాకు ఆడున్నారు, తిరుగుతున్నారులే అని చెప్పేసి చెబుతా ఉన్నాను. ఇంకా సరే రాజు ఇప్పుడు వీడియో తీస్తున్నాను, 2 minutes 5 minutes ఆగమని చెప్తే సరే బావా ఉంటానని చెప్పింది. ఇంకా రాజకుమారికి అలాగ ఆపరేషన్ జరిగేసరికి అమ్మాయి బాధపడడం ఇంకా ఇవన్నీ చేసేసరికి ముఖ్యంగా రాజకుమార్ ఆపరేషన్ చేసేటప్పుడు ముఖ్యంగా కన్న పేగు తెంచుకొని బయటకు వస్తేనే కదా ప్రేమ ఎవరి మీద కన్నతల మీద ఉండేది. ముఖ్యంగా ఇంకా ఎవరిని కట్టుకున్న భర్తను అడగలేదు, తండ్రిని అడగలేదు, తమ్ముడిని అడగలేదు, అన్నని అడగలేదు, ఎవరిని అడగలేదు, తల్లిని అడిగింది. ఎందుకంటే పేగు తెంచుకున్న ప్రేమ కదా. ఇప్పుడు వాళ్ళ అమ్మ పరిస్థితి బాగాలేక, మా అత్తగారు పరిస్థితి బాగాలేక మంచాల నుండి అటు ఉండేసరికి రాజకుమారికి అన్నీ ఎమోషనల్ అయిపోయి నా తల్లి అక్కడ అని చెప్పేసి బోర్ని ఏడ్చింది. ఇవన్నీ మీకు చూపించలేదు, మీకు ఎగతాళిగా ఉంటుంది. ఏం చేస్తాం, కొంతమంది మనిషి మిడిల్ క్లాసు చీపు పూరు అనుకొని వాల్యూ ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది డబ్బు ఉన్నవాడైనా తక్కువ ఉన్నవాడైనా వాడు మర్యాదను బట్టి, వాడు చేసే ప్రవర్తనను బట్టి, క్రమశిక్షణను బట్టి మనిషి కింద నుంచి పైదాకా చూసి కొంతమంది మర్యాద ఇచ్చేవాళ్ళు ఉంటే, మనిషి బుద్ధిని బట్టి వాళ్ళు చేసే ప్రవర్తనను బట్టి మర్యాద ఇచ్చేవాళ్ళు మన ఛానల్లో చాలామంది ఉన్నారు. మన పూరి ఫ్యామిలీ అయినా నా మాటలు నిక్కచ్చు అయినా సీదా మాటలు ఉంటాయి కాబట్టి మీకు చాలామంది నాని వీడియోస్ అంటే, నాని రాజు వీడియోస్ అంటే చాలామందికి ఇష్టపడేది, అందుకేనండి. సరేనా, ఇంకా రాజకుమారి ఇంకా అలాగ వచ్చేసింది. ఇప్పుడు రాజకుమారి చాలా రికవర్ అయిపోయింది. ఇప్పుడు అమ్మాయి ఇంకా చిన్న ఆపరేషన్ చేపించిన తర్వాత కుట్లు వేస్తారు కదా, ఆ కుట్లు కూడా తీపించుకొని ఫుల్ హ్యాపీగా ఉంది. ఈరోజు తీపించుకుంది కూడా. నేను ఫుల్ టెన్షన్ అయ్యాను, ఏమైనా ఇబ్బంది అని చెప్పేసి, ఏం ఇబ్బంది కాలేదు బా, నాకు అంత బాగుందని చెప్పేసింది. ఇంకా ఈ మ్యాటర్ అంతా ఎందుకు చెప్పానంటే భార్య భర్తల మధ్య విషయాలు ఇన్నిన్ని జరుగుతాయండి, ఇన్నిన్ని హ్యాపీనెస్ జరుగుతాయి, ఇన్నిన్ని పోట్లాటలు, ఇన్నిన్ని బాధలు కష్టాలు అన్నీ జరుగుతూ ఉంటాయి కదా. అలానే మహేంద్ర దీవెన ఫ్యామిలీ కూడా వాళ్ళ లైఫ్లో కూడా ఇలాగ ఇన్ని బాధలు ఏర్పడితే వాళ్ళు ఇప్పుడు నేనంటే అంటే భార్య నన్ను బతలాడడం ఇలాగ మేము ఇంప్రూవ్ అంటే అయ్యాం కానీ తెలుసుకోగలిగాం. కానీ మహేంద్ర దీవెన అంటే వాళ్ళు నిన్న మొన్న పెళ్ళైన వాళ్ళు, సంసారం గురించి కొంచెం తెలియని అంత నాలెడ్జ్ లేని వాళ్ళు కాబట్టి ఏదమ్మా అలాంటి ఇంటికి వెళ్ళండి, సంసార బాధ్యతలు ఇంకా అంత తెలిసిన కాబట్టి నేను మొదట్లోనే నాకు 22 ఇయర్స్కే నేను మ్యారేజ్ చేసుకున్నాను. రాజకుమార్కి 18 ఎంత వచ్చినాయి, అప్పుడే మ్యారేజ్ చేసుకున్నాం. మాకు ఒక 2 సంవత్సరాల దాకా తెలియలా, అంటే నిబ్బిలాగా ఉన్నమాట. కొన్నాళ్ళు కాబట్టి రోజులు కాలాలు గడిచే కొద్దీ ఇంప్రూవ్ అయ్యి ఇప్పుడు సంవత్సరం ఎంత దాని కథ ఏందో తెలుసుకుంటా బాధ్యతగా చేసుకుంటా ఉన్నాం. అలానే ఇప్పుడు ఒక వజ్రాన్ని తీసుకుపోయి దాన్ని రుద్ది అది కత్తిని తీసిపోయి రుద్ది ఒక రోజుకి చేస్తే అది స్థానం రాదు. చేస్తూ ఉంటే ఇప్పుడు మన పిల్లలు నరకాలంటే గొడ్డలు తీసుకుపోయి నరిగితే అది పేళ్ళు అవ్వవు కదా. ఆ గొడ్డలు తీసుకుపోయి స్థానం పెట్టి నరిగితే అప్పుడు పేడయ్యి పుల్లలు చాలా నరుకోగలుగుతాం. అదేవిధంగా ఫ్యామిలీ కూడా అంతేనండి, ఎట్లా చేసుకోవాలో జాగ్రత్తగా అంత చేసుకుంటేనే బాగుంటుంది. అలానే ఇంకా ఇప్పుడు దీవెన మహేంద్ర కూడా ఇప్పుడు స్థానం పెట్టి స్టేజ్లో ఉన్నారన్నమాట. వాళ్ళు ఇంకా బాగా పొదునవ్వాలి, ఫ్యామిలీ మ్యాటర్స్ కదా.
ఫ్యామిలీ లైఫ్ కదా, అందుకని చెప్పేసి వాళ్ళు ఇంకా పొదుల్లో ఉన్నారన్నమాట. మనలో చాలామంది పొదుళ్ళు ఉన్నారు. మన వీడియో చూసే వాళ్ళు కూడా పొదులు కాదు, వాళ్ళు చాకులు, కత్తులు, గుణపాలే ఉన్నారు. ఆ గుణపాలకి పాపం ఇంకా సమాధానాలు చెప్పాలి కాబట్టి, చేయాలి కాబట్టి, కొంతమంది తెలియాలి కాబట్టి, మన వీడియోస్ కనబడ్డారు కాబట్టి ప్రతిదీ మీకు చూద్దానండి. ఇంకా దీవెన మహేంద్ర అయితే వాళ్ళ ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండ్ లేక, అంటే చిన్న సమస్య వల్ల దీవెన వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది. మహేంద్ర బాబు ఏడా ఉన్నాడు. ఇప్పుడు వెళ్ళిపోయి కూడా 3 months అవ్వస్తూ ఉంది. అంటే వాళ్ళిద్దరి మధ్య చిన్న మనస్పర్ధలు వచ్చినాయి అంతే తప్ప, మీరు హై 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 అనుకొని అన్నీ అనుకొని అమ్మ అని ఇలాంటి ప్రతిదీ అనుకోకాకండి. ఎందుకంటే కొంతమంది సంవత్సరాలు పోతే బాగుండదు, నేను కూడా హ్యాపీగా నిద్రపోతాను. కొంతమంది శాపనార్థాల కళ్ళు ఉంటాయి కదా, అలాంటిది అనుకుంటా. అందుకని చెప్పేసి వాళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండ్ చెడిపోవడం వల్ల, చిన్న మనస్పర్ధలు రావడం వల్ల వాళ్ళైతే ఇప్పుడైతే విడిపోయారు అని నేను చెప్పలేనులే. కానీ దిగిన ఆడ ఉంటుంది, మహేంద్ర ఏడు అంటున్నాడు. ఇక ఒక హ్యాపీనెస్ సంగతి ఏంటంటే, మన 2 months దాకా అసలుకి దీవెన మహేంద్రతో మాట్లాడలేదు. కానీ ఈ మధ్య రీసెంట్గా 10 days బ్యాక్ మహేంద్రతో మాట్లాడి ఎలా ఉన్న బావ ఏంది అని ప్రతిదీ కనుక్కుంది. మహేంద్ర కూడా ఎలా ఉన్న దీవెన ఏంది బాగున్నావా, మరి ఏంది అసలు నేను అన్న చిన్న మాటకి వాళ్ళు అల్లటం చేయడం నాకేమాత్రం నచ్చలేదు, నేను చాలా తగ్గిపోయాను, నేను చాలా ఫీల్ అవుతున్నాను, నేను ఏదైనా చేస్తే నన్ను క్షమించు చెయ్యి అని చెప్పేసి దీవెనతో మాట్లాడడం ప్రతిదీ అన్ని ప్రాసెస్ జరిగింది. ఇంకా కొన్ని రోజుల్లో అయితే ఇంకా దీవెన అయితే మీ ముందుకు రాబోతుంది. ఒక భారమే తీరిపోయింది నాకేనండి. మీకైతే క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. మొత్తానికి అయితే ఇంకా దీవెన మహేంద్ర అయితే ఇలాగ చిన్న సమస్య వల్ల జరిగిపోయింది. ఆ సమస్య తీరిపోయింది. మళ్ళీ దీవెన మహేంద్ర కలవబోతున్నారు. అది ఎప్పుడంటే ఎగ్జాక్ట్గా నేను చెప్పలేనులా, కానీ కమింగ్ సూన్. నేను ఒక ఇంటి బాధ్యతగా ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి ఒక పెద్ద కొడుకుగా ఉంటున్నా కాబట్టి మా చిన్నమ్మ ఏమని తెలుసా, అరే పెద్దోడా 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 అనిద్ది. ఎందుకని ఆ కడుపు ముట్టపోయినా నన్ను ఎందుకని అంత ట్రీట్ చేస్తుంది పెద్ద కొడుకులాగా? వాళ్ళ సమస్యని నా సమస్యగా తీసుకొని నేను ఏమంటారు సాల్వ్ చేస్తా అని చెప్పేసి అంతగా మా చిన్నమ్మ మా బాబాయ్ అంతగా నన్ను నమ్మి ఇది చేస్తున్నప్పుడు, నేను ఒక కుటుంబ పెద్దగా నేను అన్నగా ఉండి మా ఫ్యామిలీ మెంబర్స్ మ్యాటర్స్ అని అలానే మ్యారేజ్ అని చెప్పేసి ఏదైనా కానీ ప్రతిదీ ఆల్ మీకు చూపిస్తున్నప్పుడు, ఇంత బాధ్యత ఉన్నప్పుడు నేను వాళ్ళిద్దరి మధ్య నేను బాధ్యత లేకుండా ఎలాగ ఉండగలుగుతాను? ఈ రోజుకి మాట్లాడుతూనే ఉంటాను ప్రతితో, ఒంగోలు వాళ్ళతో, దీవెన వాళ్ళ రిలేటివ్స్తో. జరిగిపోయింది వదిలేయండి. గతం అయిపోయింది. ప్రతిదాన్ని పెద్ద ఇష్యూ చేసుకోవద్దు. తెలిసిన పిల్లలు అవాయిడ్ చేయండి. వాళ్ళు బాగానే ఉంటారు, పంపించండి. ఇవన్నీ మాట్లాడుకుంటూ చేసుకుంటే ఎంత పర్సెంట్ వరకు మరి వచ్చింది నన్ను ఈ తాగాదా మీరు చేసుకున్నది మంచి అంటే 99% సాల్వ్ అయిందండి. ఇంకో 1% కూడా ఉంది. ఆ 1% ఇంకా త్వరలో తీర్చేయబోతున్నాను. అది పెద్ద అన్నగా, ఒక పెద్ద కొడుకుగా, మా బాబాయ్ కానీ మా చిన్నమ్మ కానీ పెద్దోడుగా అని ట్రీట్ చేస్తుంది కాబట్టి, నాకు బాధ్యత ఉంది కాబట్టి ఇంకా 1% కూడా తీర్చబోతున్నాను. అది మీకు కమింగ్ సూన్. ఎందుకంటే ఇంకా మీరు కొంతమంది అంటూ ఉంటారు కదా, అలానే నా మనసులో కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నా పర్సనల్ వ్యవహారాలు మొత్తం మీకు చెబుతాను, చేసుకుంటాను. ఎందుకంటే మీ ఫ్యామిలీలో మీలో ఒక భాగం అయ్యాను కాబట్టి నేను ప్రతిదీ సమాధానం చెప్పుకోగలుగుతున్నాను. కానీ కొంతమంది ఏమనుకుంటారంటే, కొంతమంది ఎవరో ఏదో అనుకున్నారు కానీ దాని విషయం వదిలేసి ఒకరితో నా పని లేదలే. కానీ నా మనసులో మాత్రం ఏంటంటే, ఇప్పుడు నా వ్యవహారం కాదు కదా, అది దీవెన మహేంద్ర అది పర్సనల్ కదా, వాళ్ళ ఇష్యూ కదా. అలాంటప్పుడు నేను చెప్పడం ఎంతవరకు తగును అని చెప్పేసి నా మనసాక్షి అంటూ ఉంటుంది. దేనికి చెప్పడం అంత బాగున్నప్పుడు సరిపోద్దిలే, ఎందుకులే అని చెప్పేసి నా మనసు ఏ కాడికి అవాయిడ్ చేస్తూ ఉంటుంది. చెప్పొచ్చులే, ఏమేమి తొందర అని చెప్పేసి. అసలు చెప్పపోయినా ఏమైద్ది అంటే, ఇప్పుడు అన్నీ చెప్పుకుంటూ పోతే అసలుకి అది బాగుండదు. పర్సనల్ వ్యవహారాలు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటాయి. ప్రతిదీ చెప్పుకున్నా పోయినా అది కొంచెం నవ్వుల పాలుగానే ఉంటుంది కదా. అలాంటప్పుడు చెప్పకాలని జరిగి మంచి రోజులు వస్తాయి కదా, ఆ రోజులు వచ్చినప్పుడు బాగానే ఉండదులే అని చెప్పేసి నేను అనుకుంటుంటే, ఒక పక్క చెప్పినా
చెప్పపోయినా తప్పుడు అన్న అవుతున్నా, ఓ పక్క చెప్పినా తప్పుడు అన్న అవుతున్నా, చెప్పినా చెప్పకపోయినా. ఈ రెండు తప్పుడు కాకపోయినా నిజాయితీగా ఉండటం మేలు కదా. అందుకని చెప్పేసి ఈ మ్యాటర్ అయితే మీ ముందుకే తీసుకొచ్చిన. అర్థమైందా కదండి. ఇంకా రేపు సోమవారం ఒంగోలు వెళ్తున్నాము. వెళ్ళి మహేంద్రబాబు ఒక 1 మంత్ అక్కడ వాళ్ళ అత్తమ్మ వాళ్ళ దగ్గర స్పెండ్ చేయబోతున్నాడు. దీవెనతో పాటు వాళ్ళందరూ హ్యాపీగా ఉండబోతున్నారు. కమింగ్ సూన్ వాళ్ళు వీడియోస్లోకి రాబోతున్నారు. అంటే వాళ్ళని చూపించడం చేయడం అంతవరకు హాయ్ అని మీతో అనిపించడం, తర్వాత ఇంకా వాళ్ళ మ్యాటర్స్ వాళ్ళ వ్యవహారం వాళ్ళది, వాళ్ళు వీడియో తీసుకున్నారు, లేకపోతే లేదు. మనం ఎప్పుడు సపోర్టింగ్గానే ఉంటాము. తర్వాత వచ్చేసి ఇదొక మ్యాటర్ అయితే ఇంకా వాళ్ళని ఒక ఫ్యామిలీ 2 ఫ్యామిలీని కలిపే పనిలో నేనున్నాను. మిగతా విషయం ఏంటంటే ఇంకా మనం ముందుగానే ఇంకా ఈ వీడియో ఎట్టైనా పుషప్ అయ్యిద్ది, వ్యూస్ ఎక్కువ వస్తాయి, అందరు చూస్తారు కాబట్టి. ఇంకా మీ అందరికీ ఇంకా మీకు మన విషయం చెప్పాను లేదో, నేను ఇంటికాడ తిరుగుతూ ఉన్నాను వాడిని అలవాలు పెట్టి. ఎందుకంటే పని బాట ఎందుకు లేదని నేను చెప్తే మీరు పాత వీడియో చూడలేదు. అదేమో పైకి ఒక్కటిలోకి పోయిద్ది అనుకుంటే పోలేదు, అది కింద పడిపోయి వ్యూస్ రాక చాలామంది చూడలేదు. కాబట్టి ఇప్పుడే చదువుతున్నాను. ఏంటంటే ఇంకా మనమైతే వినకొండ పని ఒప్పుకుంటే ఆ వినకొండ పని అయితే 99% అయిపోయింది. ఇంకా అయిపోయి ఇంక నేను మళ్ళీ విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, మధుర నగరు ఇవన్నీ ఆ లొకాలిటీలో రాబోతున్నాను. పని కూడా కనుక్కోబోతున్నాను. మాకు తెలిసిన మేస్తులు 2-3 ఉన్నారు. వాళ్ళని కనుక్కొని వాళ్ళతో పాటు ఇంకోళ్ళని కనుక్కొని దేవుడి దేవాల ఎక్కడ నిర్ణయిస్తాడో మరి తెలియదు. కానీ ప్లేస్ అయితే ఇంకా 1 వీక్లో 10 డేస్లో మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అయితే విజయవాడ పనికి అయితే రాబోతున్నాము. ఇదొక హ్యాపీనెస్ మిమ్మల్ని కలవడానికి చేయడానికి. దేవుడి దేవాల మా జీవితం కొనసాగించడానికి. అర్థమైందా. మా తమ్ముడు ఫ్యామిలీ, సుబ్బు ఫ్యామిలీ, మహేంద్ర ఫ్యామిలీ, నాని ఫ్యామిలీ, మా డాడీ ఫ్యామిలీ, బాబాయ్ ఫ్యామిలీ, మా మనుషులు వీళ్ళందరూ రాబోతున్నారన్నమాట. ఒక ఎంజాయ్మెంట్గా చాలా చాలా బాగుండబోతుంది. ఎందుకంటే పల్లెటూరులో పనులు మొత్తం అయిపోయినాయి పూర్తిగా. మీరు మొక్కజొన్న కానీ ఇంకా వరి కానీ అన్నీ మీకు చూపించాను. వ్యవసాయ పనులు మొత్తం పూర్తిగా అయిపోయి ఇంకా వేరే పని మనం చూసుకోవాలి కాబట్టి ఇంకా పనికైతే ప్లానింగ్లో ఉన్నామన్నమాట. ఇంకా అదే అండి విషయం. ఇంకా ఈ వీడియో డ్యూరేషన్ ఎక్కువే ఉండిద్ది, 20 నిమిషాల పైనే. నేను మామూలుగానే వేరే ఏ విషయం అయినా కానీ వివరంగా పోసుకొచ్చినట్టు చెబుతాను. ఇది కొంచెం ఇంకా పోసుకొచ్చినట్టు చెప్పాల్సి వచ్చింది. ఇంకా మీ అందరికీ ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరికీ క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. అసలు ఏమైతే కదండి ఏందని అసలు ఎందుకు ఇవన్నీ ఇంకా అనవసరం. చిన్న మనస్పర్ధలు వచ్చినాయి, వాళ్ళు వెళ్ళారు, మళ్ళీ కలవబోతున్నారు, చేశారు. ఇంకంతే. ఇంక మిగతా అన్నీ తొయ్యి కాకండి మీరు ఇంకా. ఎందుకంటే మీరు భర్త భార్య పొజిషన్ ఉన్నారు కాబట్టి ఆ మనస్పర్ధలు ఆ తగాదాలు ఏమేమి వస్తాయో మీకు తెలుసు కాబట్టి, నేను కూడా ఉన్న పొజిషన్ ఉన్నా కాబట్టి ఇప్పుడు నేను మిమ్మల్ని ఎందుకంటే మీరు విడిపోయారు, ఎందుకండి అలాగా, అబ్బా ఎందుకు అలా చేశారు, తప్పు కదా పాపం, అమాయకురాలు పాపం, చిన్న వయసు, మహేంద్ర బాబు తెలిసినాడు, ఎందుకు ఇవన్నీ మీరేందండి అసలు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మొత్తం మ్యాటర్ చెప్పినాను. మిమ్మల్ని అడిగితే మిమ్మల్ని ఎంత మండిద్ది. అలానే పక్కన వాళ్ళ విషయాలు కూడా ఇంకా లోన్ ఇంకా తెలుసుకోవాలని అడగటం అది స్వార్థం మాట. అడగకూడదు, ఇంకా మేము చెప్పకూడదు. అది మీకైతే క్లారిటీ ఇచ్చాను, సరేనా. నా మాటలు ఏమైనా తప్పులన్నా నన్ను క్షమించండి. నెక్స్ట్ వీడియోలో మంచి వీడియో కలుద్దాం. 6 అయిపోయింది. రాజుకి చిన్న ఆపరేషన్ ఇస్తే కుట్లు తీశారు కదా, అమ్మాయి ఇప్పుడు ఎలాగుందో ఏందో చూసుకోవాలి. పిల్లల్ని తీసుకొని వెళ్ళి అక్కడ చూసుకోవాలి, బొడ్డోని చూసుకోవాలి. ఇంకా అది ఇంకా మీ అందరికి క్లారిటీ ఇచ్చినట్టు కొత్త వస్తే లైక్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో 2 ఛానల్ ఉన్నాయని కొత్త వాళ్ళు చూస్తున్నాను. కొత్త వాళ్ళు చూస్తే ఇంకా నాని రాజు విలేజ్ వ్లాగ్స్ అని చెప్పేసి దాంట్లో కుకింగ్స్ వీడియోస్ వస్తాయి, వ్లాగ్స్ వస్తాయి. అలానే ఇంకా స్మార్ట్ నాని రాజు వ్లాగ్స్ అని చెప్పేసి ఇలాంటి వీడియోస్, మీరు అడగాల్సిన ప్రశ్నలకు సమాధానాలు, మా లైఫ్ స్టైల్ ప్రతిదీ ఇంకా 2 ఛానళ్ళు ఉంటాయి. చూసి ఇంకా సపోర్ట్ చేయమని ఇంకా నేను మిమ్మల్ని బలవంతం పెట్టను. ఒకసారి మన ఛానల్లో పోయి మన ఛానల్ విజిట్ చేసి మా ఛానల్లో మీకు ఎంటర్టైన్మెంట్ మీకు బాగుంది, మా లైఫ్ స్టైల్ ఇవన్నీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ మంచి వీడియో కలుద్దాం. మీ అందరికీ బాయ్. ఏమైనా తప్పు మాట్లాడితే క్షమించండి, సరేనా. ఇంకా మీకు క్లారిటీ వచ్చింది. ఇంకా దాన్ని ఇంకా వాళ్ళ మ్యాటర్ గురించి ఇంకా సాగదీయకండి, సరేనా.
నెక్స్ట్ వీడియోలో మహేంద్ర దీవెనతో కలుద్దాం.